కానీ ఎప్పుడైనా మీకంటే ఎనకాలొచ్చిన వాళ్ళు ఒక పొజిషన్‌కెళ్ళిపోయి వాళ్ళకి మార్కెట్‌లో ఇంకా ఆహ్, ప్రొడ్యూసర్స్ వైస్ పెరిగినప్పుడు అనిపిస్తూ ఉంటదా? వీళ్ళు నా ఎనకాలొచ్చారు. కాంపిటీషన్ అలా ఏమైనా ఫీల్ అవుతారా లేదు వాళ్ళు? బ్రో. ఏముండదు. లేదు బ్రో. చిల్‌గా మీ పని మీరు సీ చేసుకుంటూ నా వెళ్ళిపోతారు. నా ట్రాక్ నాది. వాళ్ళ ట్రాక్ వాళ్ళది. హ్మ్. ఇప్పుడు నాకు 'మంత్ ఆఫ్ మధు' లాంటి సినిమా, 'ఇన్స్‌పెక్టర్ రిషి', మరి 'అమ్ము' లాంటి హ్యాష్ ట్యాగ్ సినిమాలు, బ్రో నా 'హ్యాష్ ట్యాగ్ ఫేవరెట్ బ్రో', ఫిల్మ్ అది. ఆ! 'హ్యాష్ ట్యాగ్ బ్రో' ఈ సినిమాలు నాతో చేశారు కదా ప్రొడ్యూసర్స్. హ్మ్. హ్మ్. వాళ్ళు ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్సే. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్సే కదా! హ్మ్. సో, అట్లేం లేదు బ్రో. నాకైతే అలాంటి కాంపిటీషనో పట్టింపు ఏమి ఉండదు. హ్మ్. ఓకే. సో, కమింగ్ టు 'లెవెన్' ఈ పేరు మీరు అనౌన్స్ చేసిన వెంటనే ఎందుకు పెట్టారసల? 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ గురించి అది అది మాట్లాడుకున్నారు. మేము ముందే పెట్టాం. హ్మ్. సీ ఆహ్, కథలో చాలా ఇంపార్టెంట్ అయిన యాస్పెక్ట్ అది. ఆ 'లెవెన్' అనే టైటిలే కథ. హ్మ్. అది నేనది ఇప్పుడు చెప్పలేను. హ్మ్. ఆహ్, యాక్చువల్లీ అదే ఈ ఈ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడలేము ఆటిల గురించి. అంటే మెయిన్‌లీ ఆ టైటిల్ గురించి మీరు అడిగినప్పుడు ఇప్పుడు టైటిల్‌లోనే కథ ఉంది. హ్మ్. అది నేను మీకు హ్మ్, హింట్ గానో లేకపోతే ఏమన్నా ఇస్తే మీకు కథ తెలిసిపోద్ది. హ్మ్. మీరు పోస్టర్‌లో మీకు చూస్తే చాలా ఉంటాయి. హ్మ్. కానీ టైటిలే కథ. హ్మ్. కానీ ఆ 'లెవెన్' అనేది ఏపీ పాలిటిక్స్‌లో ఒక మేజర్ ట్రోలింగ్ నంబర్ అది. సో, ఈ పేరు పెట్టిన తర్వాత ఏదన్నా ఆ పరంగా కమెంట్స్ ఫేస్ చేయడం గాని లేదండి. ఏం లేదు. రాలేదా? హ్మ్. ఇప్పటివరకైతే ఏం రాలేదు. అండ్ హ్మ్. మేము గూడా హ్మ్, ఆహ్, వాటిలిని ఇంటెన్షన్ పెట్టుకొని దాన్ని పబ్లిసిటీగా లేపోతే దాన్ని వాడుకోవడానికి మేము ట్రై చేయలేదు. హ్మ్. సీ ఫస్ట్ మేము ఇది తమిళ్‌లో పెట్టిన టైటిల్ ఇది. అండ్ ఇది థ్రిల్లర్ కాబట్టి 2 సినిమాలు చేశాను. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ చేశాం. హ్మ్. సో, తమిళ్‌లో ఒక టైటిల్ పెట్టలేము. తెలుగులో ఒక టైటిల్ పెట్టలేము. హ్మ్. ఏదైతే ఒరిజినల్ తమిళ్‌లో అనుకున్నామో తమిళ్‌లో పెట్టాలి. ప్లస్ తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టాలి. బికాస్ రిలవెంట్ టైటిల్ ఇది. హ్మ్. సో, అలా అనుకునే పెట్టిందే. దాని తర్వాత ఎలక్షన్స్ ఇవన్నీ జరిగాయి. అండ్ ట్రాల్ అంటున్నారు. బట్ హ్మ్, అలా అయితే ఏం లేదు. మేము మా కథకి కావాల్సిన టైటిలే పెట్టాం అంతే. హ్మ్. ఎందుకు తెలుగు అండ్ తమిళ్? బికాస్ హ్మ్, తెలుగు ఆడియన్స్‌కి థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం నాకు. నా నా ప్రీవియస్ మూవీస్ వల్ల నాకు తెలిసిందనమాట. అండ్ ఇంకోటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎప్పుడు సేఫ్ సబ్జెక్ట్స్. సేఫ్ అని కాదు. హ్మ్. ఆహ్, ఆ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చేసి హ్మ్, ఆడియన్స్‌కి ఒక మైండ్ స్టిమ్యులేట్ చేసే సబ్జెక్ట్స్ అవి. హ్మ్. నార్మల్ ఆడియన్ అయినా గాని ఒక థ్రిల్లర్ చూడాలంటే డైరెక్టర్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ నెక్స్ట్ ఇక్కడ ట్విస్ట్ ఇస్తాడు. ప్రీ ఇంటర్వెల్‌కి ముందు ఒకటుంటది. హ్మ్. ప్రీ క్లైమాక్స్ ఒకటుంటది. క్లైమాక్స్ ఇది జరుగుతుందని ఒక ప్రిడిక్షన్ ఉంటది. ఆ ప్రిడిక్షన్‌లోనే కొత్తగా మీరు ఏం చూపిచ్చారు? హ్మ్. యూనిక్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా? సో, ఆ యూనిక్ కాన్సెప్టే మే మేజర్‌లీ థ్రిల్లర్‌లో హైడ్ చేస్తారు. ట్రైలర్ అయినా, టీజర్ మీరు ఆలోచించండి. ఒక థ్రిల్లర్ చేసిన డైరెక్టరు హ్మ్. తన సినిమాని ట్రైలర్ రూపంలో, టీజర్ రూపంలో కట్ చేయాలంటే ఎంత స్ట్రెస్ ఉంటది చెప్పండి. హ్మ్. ఎందుకంటే ఆడియన్స్ ఆర్ సో స్మార్ట్. అలా చూసి అలా పట్టేస్తారు. ఓహ్! ఇది కదా! ఇది నెక్స్ట్ ఏమవుతుందని తెలిసిపోతుంది. మీరు 'లెవెన్' ట్రైలర్ చూసారు కదా! చూసా. ఆ ట్రైలర్‌లో క్లూ ఇచ్చాం. ఒక పాయింట్ ఆఫ్ కథ కూడా చెప్పాం. కానీ హ్మ్. ఎవరు గెస్ చేయలేకపోయారు. హ్మ్. సో, అది డైరెక్టర్స్‌కి మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది. దాన్ని ఒక ట్రైలర్ కట్ చేసి జనాలకి థియేటర్‌కి రమ్మని ఒక థ్రిల్లర్ ఫిల్మ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో కూడా ఇప్పుడు ఎవరిని అడిగితే మీ సినిమా గురించి చెప్పండంటే ఏం చెప్తాం? ఆబ్వియస్లీ సినిమా విజువల్లీ బావుంటుంది. ప్రొడక్షన్ చేశారు. ఎందుకంటే అక్కడ హైడ్ చేయాల్సిన విషయం మేము హైడ్ చేయాల్సిందే. చేయాల్సిందే. బికాజ్ వాళ్ళకి థియేటర్‌కొచ్చి ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే హైడ్ చేయాల్సిందే. హ్మ్. ఈ సబ్జెక్ట్ ఫస్ట్ విన్నప్పుడు హ్మ్. ఆల్రెడీ ఓటీటీలో లాక్‌డౌన్ తర్వాత నుంచి నంబర్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినియి. చూసేసారు. జనాలు చాలా తెలివైపోయారు. వన్స్ మీ దగ్గరికి లోకేష్ గారొచ్చి కథ చెప్పినప్పుడు వాట్ వాస్ ద 3 ఎలిమెంట్స్ మీకు బాగా ఆకట్టుకున్నవేంటిది? సీ లైక్ యూ సెడ్ నేను ఆహ్, ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చినా, ఏ థియేటర్‌లో వచ్చినా మలయాళం ఫిల్మ్స్ అన్నా, ఒరిజినల్స్ ఇక్కడ రిలీజ్ అయినా, థ్రిల్లర్స్ ఉన్నా నేను వెళ్లి చూస్తా. హ్మ్. నేను నేను ఒక పాయింట్‌లో అది చూసేటప్పుడు నేను డైరెక్టర్ అయిపోతా. నేను హ్మ్. క్వెషన్‌లో ఆన్సర్‌లేంటి వీడెక్కడ ట్విస్ట్ ఇస్తాడు అని నేను చూస్తుంటా. హ్మ్. సో, నేను కూడా కొన్ని థ్రిల్లర్స్ చేశా. సో, నాకెక్కడో ఉంది నాలెడ్జ్ అది. ఓకే. ఇఫ్ ఐ యామ్ డూయింగ్ అనదర్ థ్రిల్లర్ కన్ఫర్మ్‌గా అది యూనిక్‌గా ఉండాల్సిందే. బికాజ్ ఎక్కడో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వీడు చేస్తున్నాడంటే ఏదో ఒక కొత్తగా ట్రై చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ మై ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ వల్ల ఆహ్, డిఫరెంట్‌గా చేస్తున్నాడు క్యారెక్టర్స్. డిఫరెంట్‌గా రోల్స్ చేస్తున్నాడు. డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఒక క్రెడిబిలిటీ ఉంది కదా! ఆ హ్మ్. క్రెడిబిలిటీని నిలబెట్టుకోవాలంటే నేను వచ్చే నెక్స్ట్ థ్రిల్లర్ ఏదైతే చేస్తున్నానో అది ఖచ్చితంగా యూనిక్ ఉండాల్సిందే. హ్మ్. సో, ఈ కథలో ఆ యూనిక్‌నెస్ ఉంది. 3 పాయింట్స్ అంటారా?
ఫస్ట్ ఈస్ ద స్క్రిప్ట్. Beyond being a hero of the script, because story writing and screenplay writing is very good. Second is the production. వాళ్ళు చేసిన 2 ఫిల్మ్స్ క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ థర్డ్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం విచ్ హ్యాస్ అన్ ఎమోషనల్ డ్రామా ఇన్సైడ్. అది చాలా యూనిక్గా ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా ఏ థ్రిల్లర్లో మీరు చూసుంటారు. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ ఐల్ సే. ఇట్స్ నాట్ మీ ఆల్సో. సి ఆబ్వియస్లీ నాకు పర్ఫామ్ చేయడానికి ఉన్నంత మెటీరియల్ ఉంది. నేను పర్ఫామ్ చేశాను, బాగా చేశాను, లేదని కాదు. బట్ దాన్ని దాటి దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం అండ్ అది సూపర్బ్గా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ తమిళ్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? తమిళ్లో లైక్ పటాస్, జిగర్దంద XX, ఇన్స్పెక్టర్ రిషి, వాళ్ళకి నా పేరు తెలీదు. నా క్యారెక్టర్స్ డిఎస్పి రత్న అంటారు నన్ను, కొందరు రిషి అంటారు. మాక్సిమం రిషి ఎక్కువ, లేకపోతే కొంత జిగర్దంద XX పోలీస్ కార్ అని అంటారు. సో అక్కడ రిసెప్షన్ బాగుంది, పీపుల్ లైక్ మై వర్క్. అక్కడ కూడా మంచి కొలాబరేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి 2 వస్తుంది, షూట్ స్టార్ట్ చేయాలి. అక్కడ కొన్ని క్రేజీ ఫిల్మ్స్ సైన్ చేసా విత్ మంచి మంచి కాంబినేషన్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ తెలుగు బ్యాలెన్స్ చేస్తున్నా. ఒక 6 months తెలుగు షూటింగ్స్, తెలుగు ప్రమోషన్స్, తెలుగు రిలీజ్ అవి. సెకండ్ హాఫ్ ద ఇయర్ తమిళ్ చేస్తున్నా. ఫ్రమ్ 3 years నుంచి అదే జరుగుతున్నా. సో అలా ప్లాన్ చేసుకున్నా అండ్ ఇట్స్ వర్కింగ్. తమిళ్ వచ్చిందా మొత్తం కంప్లీట్ నేర్చుకున్నా? నేను ఆల్మోస్ట్ 6 to 7 లాంగ్వేజెస్ మాట్లాడతాను. నేను బేసిక్గా తమిళియనే, మదర్ టంగ్ తమిళే. కానీ ఎక్కడ తమిళనాడుకు సంబంధం లేదు. నేను పుట్టింది సికింద్రాబాద్, పెరిగింది బళ్ళారి. సో కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ ఈ 5 అయితే ఫ్లూయెంట్గా వచ్చు. మరాఠీ మాట్లాడతా, బెంగాలీ అర్థమవుతుంది, పంజాబీ మాట్లాడతా. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి వేర్ ఐ కెన్ స్పీక్ హాఫ్ ఫుల్, బట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం. దానివల్ల నాకు ఏంటంటే ఇప్పుడు సిరీసెస్లో ఒరిజినల్గా ఒక లాంగ్వేజ్ చేస్తే డబ్బింగ్కి నాకు 2-3 లాంగ్వేజెస్ నేనే చెప్పేసుకుంటా డబ్బింగ్. సో ప్రాబ్లం లేదు.